నిన్న తెలంగాణ రాష్ట్రం మరొకసారి అట్టుడికిపోయింది. ముఖ్యంగా చూస్తే హైదరాబాద్ నగరంలో ఇద్దరు ఎమ్మెల్యేలకు మధ్య సంబంధించిన ఒక డైలాగ్ వార్ కాస్త రెండు పార్టీల మధ్యకు అలాగే ప్రజలందరికీ ఒక ఆలోచన విధానంలోకి తీసుకెళ్లే విధంగా ఆ యుద్ధం అన్నది నిన్న కొనసాగిన సందర్భం మనం చూస్తున్నాం. ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయింపులకు పాల్పడిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్లకు చీరలు గాజులు పంపిస్తానంటూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మొదలై ఆ తర్వాత ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టేంత వరకు వెళ్ళిందా అని అనుమానం కలిగేలాగా ఆ డైలాగ్ వార్ నడిచింది. మనం చూస్తున్నాము. దాంట్లో సవాళ్లు ప్రతి సవాళ్లే కాదు, బూతులు కూడా వినిపించిన పరిస్థితి మనం చూస్తున్నాము. అంతేకాకుండా ఒక పార్టీకి మాత్రమే పోలీసులు లేదా ప్రభుత్వము లేదా ఒక వ్యక్తికి మాత్రమే పోలీసులు ప్రభుత్వము బాసడగా నిలిచారా అన్న అనుమానం కలిగేలాగా నిన్న వ్యవహారం అంతా నడిచింది అన్నది ఇవాళ విశ్లేషకులు చెప్తున్నమాట. ఓవరాల్గా చూస్తే మాత్రం నిన్న జరిగిన ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన అయితే ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎవరైతే ఫిరాయింపులకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళపైన పోరాటం చేయాలనుకుంటే వాళ్ళకి ఇప్పటికే ఒక ఆయుధం దొరికింది. అది న్యాయ వ్యవస్థ ద్వారా చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునేందుకు అవకాశం కల్పిస్తున్న నేపథ్యంలో ఏవైతే దుందుడుకు చర్యగా కొన్ని వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి ఈ మొత్తం వివాదానికి కేంద్ర బిందువుగా మారారా అన్న ఒక అనుమానం అయితే ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. ఓవరాల్గా నిజంగానే నిన్న అంత సిచ్యువేషన్ ఉందా, ఆ గొడవ ఆ స్థాయికి వెళ్లాల్సిన పరిస్థితి ఉందా అన్నది చాలామందిలో మెదులుతున్న ప్రశ్న. అయితే ఆ ప్రశ్నకు సమాధానం వెతికేందుకు ఇవాళ మనము మన ప్రైమ్ డిబేట్ని కండక్ట్ చేస్తున్నాం. మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు వెంకటనాయక్ గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతినిధి, అలాగే సతీష్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో సీనియర్ జర్నలిస్ట్ విజయసారథి గారు, అలాగే పిఎన్ మూర్తి గారు రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. మొదటగా వెంకట్ గారు, ఏంటి అసలు అంటే మీ పార్టీలోకి కొద్దిమంది వచ్చారు, వాళ్ళ మీద చర్యలు తీసుకునే క్రమంలో లేకపోతే ఎవరైతే పిఎస్సి చైర్మన్గా మీరు అరకపూడి గాంధీకి ఆల్రెడీ ఇప్పటికే కండువా కప్పి మీ పార్టీలోకి ఆహ్వానించి మీ సొంత మనిషికే మీరు ఒక పదవి ఇచ్చి ఆ పదవి ఇచ్చిన విషయాన్నో లేకపోతే ఆ విధానాన్ని ప్రశ్నించిన వాళ్ళపైన ఈ స్థాయిలో దాడి ఎందుకు? సార్, ముందుగా మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకు బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం సార్. సార్, విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను 2014 నుంచి ఒకసారి మనం నేపథ్యాన్ని చూసుకోవాల్సి వస్తుంది. 2014లో 63 స్థానాలతో వాళ్ళు గెలిచిన తర్వాత తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా మిగతా పార్టీ ఎమ్మెల్యేలను మేము గుంజుకుంటున్న వైఎస్ఆర్సీపీ కానీ, టీడీపీ కానీ, బీఎస్పీ కానీ, ఆఖరికి సిపిఐ పార్టీ కానీ ఉన్న ఒక ఎమ్మెల్యేని కూడా గుంజుకున్నారు. సరే, పునర్నిర్మాణంలో వాళ్ళు ముందుకు వచ్చారని అనుకుందాం. కానీ 2018లో 88 స్థానాలు వచ్చిన తర్వాత ఇంకా గుంజుకోవాల్సిన అవసరం ఏముండే సార్? సిఎల్పీని మొత్తాన్ని దీంట్లో విలీనం చేసుకొని అసెంబ్లీలోనేమో ఎంఐఎం వాళ్ళకి ప్రతిపక్షం అంట, బయట మాత్రం మిత్రపక్షం అంట. మరి ఇవి ఎథిక్స్ మోరల్స్ కిందకి వస్తాయా? మరి ఇవి ప్రజాస్వామ్యం మరి ఇది? సో సిఎల్పీని మొత్తం దీంట్లో విలీనం చేసుకున్న తర్వాత మీ దాంట్లో సమర్థవంతమైన నాయకులు లేరు, సమర్థత లేదు కాబట్టి మేము మేము తీసుకున్నామంటే ఒక దళిత నేతను మేము సిఎల్పీగా నిర్ణయించాం కాబట్టి ఆయన సమర్థతను మీరు ఏది అనుమానిస్తున్నారా? సో ఈ విషయం ఇక్కడ దాకా వస్తే ఎవరైతే హైకోర్టులో పిటిషన్ వేసిరో కేపీ వివేకానంద గౌడ్ గారు, దాంతోపాటు కౌశిక్ రెడ్డి గారు. కేపీ వివేకానంద గౌడ్ గారు 2014లో టీడీపీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీలో. మరి రాజీనామా చేసి వచ్చారా సార్? మరి రాజీనామా చేయకుండా ఎలా రాగలిగారు? మరి ఇంకే చీరలు గాజులు పంపించాల్సి వస్తే ఫస్ట్ ఆయనకు కదా ఈయన పంపించాల్సింది. ఇద్దరు పక్కనే ఉండి వాళ్ళు ఏదో ప్రెస్ మీట్ పెట్టిరు. అదే కౌశిక్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీతో లోపాయికార ఒప్పందం చేసుకుని ఎమ్మెల్సీ కోసం కక్కుర్తిపడి కాంగ్రెస్ పార్టీని బొక్కపెట్టే ప్రయత్నం చేశారు కదా, మళ్ళీ పార్టీ ద్రోహం కిందికి రాదా? ఆయన ఆ విధంగా ఏదో బయటికి పంపించే ప్రయత్నం చేస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లే ప్రయత్నం చేశారు. అంటే ఇదంతా నేపథ్యం. ఇక ఇప్పుడు విషయానికి వద్దాం సార్. ఒకసారి పాడి కౌశిక్ రెడ్డి యొక్క చరిత్రను మీరు చూడండి. తెలంగాణ ఉద్యమకారుల మీద రాళ్లు రువ్విన చరిత్ర పాడి కౌశిక్ రెడ్డిది. ఆయన తెలంగాణ ప్రాంతంకి చెందిన వ్యక్తి మాత్రమే, కానీ తెలంగాణవాది ఎప్పటికీ కాలేడు, కాగలరు కూడా. ఎందుకంటే వారికి ఉన్న నేపథ్యం అలాంటిది. ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని రెచ్చగొట్టాలి, ఒక మంట లేపాలి, ఆ మంటను చూసి చలి కాచుకోవాలి. గవర్నర్ గారి మీద మాట్లాడారు. ఇప్పుడు బాయికాడున్న బాపు గారిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటే ఎట్లా సార్? గవర్నర్ గారిని అసభ్యంగా మాట్లాడారు. సీతక్క గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతున్నప్పుడు మీకు సబ్జెక్ట్ తెలియదు, మీకేం తెలియదు అని చెప్పి సీతక్క గారి మీద వరలే ప్రయత్నం చేశారు. అదే రోజు దానం నాగేంద్ర గారు అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఆయన రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. మొన్న చీరలు గాజులు పంపిస్తారా మీరు, చేతగానోళ్ళు అంటున్నారు. అంటే చేతగానోళ్ళ సార్ చీరలు గాజులు వేసుకునేది? ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు చీరలు గాజులు వేసుకుంటున్నారంటే వాళ్ళు చేతగానోళ్ళు కిందికి వస్తారా? సరే, నేపథ్యము ఆ పరిస్థితులన్నీ ఓకే, కానీ ఇవాళ పిఎస్సి చైర్మన్ ఏదైతే మీరు అపాయింట్ చేశారో అక్కడి నుంచే కదా మొత్తం మొదలైంది. మీరు గాంధీ మెళ్ళలో ఆ కండువా కప్పారా లేదా? ఆయన మీ పార్టీలో చేరుతున్నాను అని ఆయన ఆల్రెడీ ఇప్పటికీ అనౌన్స్ చేసిన నేపథ్యంలో ఆయన ఇంకా బీఆర్ఎస్ పార్టీ నేత ఎలా అవుతారు? సార్ అరకెప్పుడు గాంధీ గారు వారు అడిగారు, ఏమని అడిగారంటే నేను ఒక బీఆర్ఎస్ ప్రతినిధిగా నేను గెలిచాను, నాకు పిఎస్సి చైర్మన్ కావాలని చెప్పి వారు అడగడం జరిగింది. అడగడంలో పాటు ఎమ్మెల్యేల సపోర్ట్ కూడా, స్పీకర్ గారి సపోర్ట్ కూడా వాళ్ళు దొరకడం జరిగింది. మా ఎల్పీ కూడా వారికి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అందువల్లనే వాళ్ళు పిఎస్సి
చైర్మన్గా ఈరోజు కాగలిగారు. కానీ మేమేమంటున్నాం అంటే ఇప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన దాంట్లో ఆల్రెడీ కేసీఆర్ గారు అయితే పక్ష నేతగా ఉన్నారు కదా, ఎల్పీ అంటే ఇది దానికి ప్రతిపక్ష నేతగా ఉన్నారు కదా, మరి హరీష్ రావు గారు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా వేయచ్చు కదా. హరీష్ రావు గారు మాత్రమే ఎందుకు పిఎస్సి చైర్మన్గా మళ్ళీ వేయాలి అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కాకుండా ఇంకే వేరే వాళ్ళు ఎవరు దానికి అర్హులు కాదా? సో ఇంకో విషయం కూడా మేము చెప్తున్నాం సార్, ఈరోజు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడినప్పుడు, పార్టీలో మారిన వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు అదే దయ్యాలు వేదాలు వల్లించినట్టు మీరు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తెలంగాణ వ్యవస్థని భ్రష్టు పట్టించిందే మీరు. మనం ఆ ఫిరాయింపులు దాకా వెళ్ళడం ఎందుకంటే మనకి ఇవాళ చాలా కీలకమైన అంశం ఉంది కాబట్టి ఆ ఫిరాయింపుల గురించి మాట్లాడుతూ పోతే మళ్ళీ అగైన్ అండ్ అగైన్ సేమ్ అక్కడికి వెళ్తుంది. సతీష్ గారు, ఇవాళ సరే పాడి కౌశిక్ రెడ్డి ఏం వ్యాఖ్యలు చేశాడు అన్నది మీకు తెలుసు. ఆ వ్యాఖ్యలు చేసే క్రమంలో సరే బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చే పక్కన పెడితే నిన్నటికి నిన్న అంటే ఎవరైతే అరికపూడి గాంధీ అనే వ్యక్తి చాలా క్లియర్గా ఆయన ఇంకొక పార్టీలోకి వెళ్ళాను, సరే టెక్నికల్గా నేను బీఆర్ఎస్ నేతను కాబట్టి నాకు పిఎస్సి చైర్మన్ ఇచ్చారు అనేది ఒక మాట మాట్లాడే ప్రయత్నం చేశారు. సో అక్కడి నుంచి ప్రారంభం అవ్వాల్సిన డిస్కషన్ని కాస్త ఆ డిస్కషన్ని పర్సనల్గా తీసుకెళ్ళడము, ఆ పర్సనల్గా తీసుకెళ్లే క్రమంలో జరిగిన మొత్తం ఇష్యూకి సెంట్రల్ పాయింట్ మాత్రం కంపల్సరీ పాడి కౌశిక్ రెడ్డి. అయితే అరికపూడి గాంధీ నిన్న ఆరోపించినట్టుగా ఏంటంటే ఈ కోవర్టులు లేదా ఒక 2-3 వల్ల పార్టీ నాశనమైంది, వాళ్ళ తోడుగానే మరొకసారి పార్టీ పోవడం అనే విషయంపైన ఆయన మీకు ఒక సూచన చేసే ప్రయత్నం చేశారు. ఎలా చూడగలుగుతారు? అంటే ఇప్పుడు ఈరోజు అరికపూడి గాంధీ గారు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు, నేను కాంగ్రెస్లోకి వెళ్ళా అని తనే చెప్పాడు, ట్విట్టర్ వేదికగా చెప్పాడు, మళ్ళీ వచ్చాడు లేదు నేను బీఆర్ఎస్లో ఉన్నా అంటాడు. టెక్నికల్గా బీఆర్ఎస్లో ఉన్నా, ఫిజికల్గా కాంగ్రెస్లో ఉన్నా అంటే పెళ్లి చేసుకున్న తర్వాత సంసారం చేసేటప్పుడు మనసు ఇంకొకడు ఉండి శరీరం ఇంకొకడు ఉన్నట్టు ఉంటుంది కదా. అంటే అది తప్పు పద్ధతి. నువ్వు నిజంగా మీకు నైతిక విలువలు ఉంటే మీరు లేదు నేను కాంగ్రెస్కి వెళ్ళిపోయినా చెప్పేసేయి, బరాబర్ నేను కాంగ్రెస్కి వెళ్ళినా అని చెప్పేస్తే నీకు ప్రజలకు కూడా క్లారిటీ ఉంటుంది. కోర్టు న్యాయస్థానాలు ఏం చెప్తాయి, ప్రజలు ఏం తీర్పిస్తారో అది తీర్పు బయటకు వస్తుంది. అంతే తప్ప మీరు నేను పొద్దున ఒక మాట సాయంత్రం ఒక మాట మాట్లాడి ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడుతున్నా. ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు ఇంటి దగ్గర పోలీస్ బలగాలను పెట్టిరు, ఆయన వెళ్ళడానికి బయటికి రావడానికి అవకాశం లేదు. అదే గాంధీ గారు అక్కడ నుంచి కాన్వాయ్గా ఇక్కడ దాకా వస్తూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తూ ఉంది అంటే రేవంత్ రెడ్డి గారి ప్రోద్బలంతోనే కదా ఆయన ఇంత దూరం వచ్చి కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేసిరు. రాళ్ల దాడి ఎక్కడున్నామని మనం గత 10 ఏళ్ళు ఎక్కడైనా చూసినాం, ఆ ఇంట్ల మీద దాడి చేసుడు. ఒక ఎమ్మెల్యేకే ఈ ప్రభుత్వం మరి కాపాడలేకపోతుంది, వాళ్ళ ఇళ్ల మీద దాడి చేస్తూ ఉండంటే సామాన్య ప్రజలు ఎక్కడికి పోవాలని మేము అడుగుతా ఉన్నాము. ఇప్పుడు ఈరోజు మీరు అంటూనే ఉన్నారు అంటే చాలామందికి తెలుసు, ఈరోజు పోలీస్ బలగాలు కూడా బీఆర్ఎస్ బలగంకు సరిపోవట్లేదు, బీఆర్ఎస్ బలగం కింద పోలీస్ బలగాలు సరిపోవట్లేదు. మేము ప్రభుత్వం కోల్పోయిన తప్ప కానీ ప్రభుత్వంలో లేము కావచ్చు, కానీ ఆ పోరాట స్ఫూర్తి మాకు ఉంది. మీరు పొద్దున 30 మందితో దాడి చేసిరు, కానీ ఈరోజు తెలంగాణ 4 కోట్ల జనం కదిలి వచ్చిర్రు. మీరు చేసింది తప్పు. మీకు నిజంగా నైతిక విలువలు ఉంటే మీరు రాజీనామా చేయాలి. ఇప్పుడు మీరు ఇంకొక విషయం అండి చిదంబరం గారు, మీరు న్యాయస్థానం చెప్పింది, కోర్టులు చెప్పాయి, 4 వారాల్లో మీరు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ గారు చెప్పారు. స్పీకర్ గారు కూడా గతంలో ఎన్నో సందర్భాల్లో చెప్పారు, ఏది మేము పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించమన్నారు. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ అడుగుతున్నారయ్యా, మీరు కారు గుర్తు మీద గెలిచి ఈరోజు సమస్య అక్కడే. న్యాయస్థానం ఆల్రెడీ ఒక డైరెక్షన్ ఇచ్చింది, మీరు అన్నట్టుగా 4 వారాల్లో దానికి సంబంధించి ఏదో ఒకటి తేలిపోతుంది. అంత అర్జెంటుగా మీరు ఇప్పుడు ఆ ప్రెస్ మీట్ పెట్టేసి వాళ్ళని అవమానపరిచి ఎందుకు? మీ అనుమానం ఏంది? కోర్టు తీర్పు ఈరోజు వాళ్ళకి అనుకూలంగా వచ్చింది అంటే మీకు అనుకూలంగా వచ్చింది, ఫైనల్ తీర్పు మీకు అనుకూలంగా ఉండదు అని అనుమానమా? ఎందుకు వాళ్ళని ఒక మెంటల్గానో లేకపోతే వర్బల్ అబ్యూస్ చేయడం ద్వారా వాళ్ళని రాజీనామా చేయించాలని ఆతృత, ఆ తొందరపాటు మీకు ఎందుకు? అదే కదా ప్రశ్న. మేము ఫైనల్ తీర్పు మాకు అనుకూలంగా అంటే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా కాదండి, ప్రజలకు అనుకూలంగా. ఇలా ప్రజలందరూ అడుగుతా ఉన్నారు, మేము ఒక్కడమే అండి ఓటేసింది. ప్రజలందరూ కూడా వాళ్ళ నియోజకవర్గ ప్రజలు ఈయన కారు గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నాడు, కారు గుర్తుకు ఓటేసి ఈయన గెలిపిద్దాం, ఈయన ఏదో చేస్తాడు, ఇక్కడ ఏదో ఉద్ధరిస్తాడని చెప్పి నీకు ఓటేస్తే నువ్వు పోయి వేరే పార్టీలు చేరినావు అంటే ఇలా ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు. మేము కాదు, మేము ఏంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజల గొంతుగా, ప్రశ్నించే గొంతుగా ఈరోజు న్యాయస్థానాలకు మేము కట్టుబడి ఉంటాం. న్యాయస్థానానికి వెళ్ళాం, న్యాయస్థానం కూడా చెప్పింది. నేను ఈరోజు ఒకటే అడుగుతున్నా, మీరు ఇంటింటికి వెళ్ళి ప్రజలను ఓట్లాడుకున్నారు కదా, మరి ఇంటింటికి వెళ్ళి పార్టీలు ఎందుకు మారడం లేదు? ఒకటి. రెండోది, మీకు న్యాయ చట్టము అంత అద్భుతంగా మీకు అన్ని మీడియాలలో కూడా చెప్తా ఉన్నారు, అందరూ దుమ్మెత్తి పోస్తా ఉన్నారు. అరే మీకు నిజంగా నైతిక విలువ ఉంటే కేకే గారు, పెద్ద మనిషి కేకే గారు పార్టీ రాజీనామా చేసి మీ పార్టీలోకి వచ్చారు, ఆ మాత్రం సోయి లేదా? ఆ మాత్రం మిగతా ఎమ్మెల్యే ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. మేము ఒకటే ఒక ప్రశ్న చేస్తున్నా, అరే వీడోడో చెప్పేదాకా ఎందుకు అవుతారా నాయన? మీకు నిజంగా ప్రజాక్షేత్రంలో మీకు ప్రజల మద్దతు ఉంటే, మీరు గెలుస్తారనే నమ్మకం ఉంటే రిజైన్ చేయరి, మళ్ళా రారి, కొట్లాడి గెలువురి. రైట్. సీనియర్ జర్నలిస్ట్ విజయసారి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు, అలాగే రాజకీయ విశ్లేషకులు పిఎన్ మూర్తి గారు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. జయసారథి గారు, ఓవరాల్గా చూస్తే అంటే నిన్న అంటే ఫస్ట్ ఆస్పెక్ట్ వచ్చే పక్కన పెట్టేసి మెయిన్ ఆస్పెక్ట్ కోసం మనం ఇప్పుడు డిస్కషన్లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే నిన్న జరిగిన
సంఘటన లేకపోతే నిన్న జరిగిన మొత్తం అంత ఇతివృత్తము ఫిరాయింపుదారుల ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత, వాళ్ళకున్న నైతికత, ఈ విషయాల గురించి. కానీ ఉన్నటువంటి ప్రాంతీయవాదం దీని మీదకి వచ్చేసింది. ఒక ఆయనేమో హుజూరాబాద్లో ఉన్న వ్యక్తికి హైదరాబాద్లో ఏం పని అంటారు, ఇంకోరేమో ఇక్కడ బతకడానికి వచ్చిన వాళ్ళకి ఇక్కడ మా మీద దాడి చేసే పరిస్థితి అని ఇంకోరు మాట్లాడతారు. ఏంటి ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం మళ్ళీ జరుగుతోందా? గతంలో ఇదే తరహా సెంటిమెంట్తో రాజకీయాలు చేశారు అన్న ఒక వాదన కూడా గతంలో ఉంది, మీకు గుర్తే ఉంటుంది. సో ఆ సందర్భంలో ఇవాళ ఏంటి ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టే అవసరం కానివ్వండి, ఆ పరిస్థితి కానీ అసలు ఎందుకు వచ్చిందంటారు? అంటే రాజకీయ పార్టీలు తమ రాజకీయ అవసరాల కోసం పబ్బం గడుపుకోవడానికి ఏ అంశాన్ని ఎంత దూరమైనా తీసుకుపోతాయి. సో ఇక్కడ మనం ఆ అంశాల కంటే కూడా అసలు ఈ పార్టీ ఫిరాయింపుల మీద తీవ్రంగా దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అంశం ఇది. ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పడకపోతే దీనికి అర్థం లేదు, ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. ప్రజాస్వామ్యం అంటే అధికార పక్షం ప్రతిపక్షం రెండు కలిస్తేనే ఇవాళ ప్రజాస్వామ్యం. అంటే ఒకటి అధికారం చెలాయిస్తుంది, దాన్ని ఇంకోటి నిలదీసి ప్రజల పక్షాన మాట్లాడేటువంటి పక్షం ప్రతిపక్షం. అవి రెండు ప్రజాస్వామ్యంలో ఉండాలి. ఉండకపోతే దానికి అర్థమే లేదు. అవి ఇప్పుడు వాళ్ళ అర్థం లేకుండా చేస్తూ ఉన్నాయి రాజకీయ పార్టీ. అంటే ఇది ఈ రాష్ట్రం కాదు, గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇదే రకమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అయితే దీంట్లో ఎవరు మొదలు పెట్టారు అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చినాక బీఆర్ఎస్ పార్టీ మొదలు పెట్టింది అంటారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అడిగితే అసలు మొదలు పెట్టింది ఎవరంటే రాజశేఖర రెడ్డి అని వాళ్ళు అంటారు. ఎందుకంటే అప్పుడు ఉద్యమ సమయంలో 10 మంది ఎమ్మెల్యేలను లాక్కొని దాన్ని బలహీనపరిచేటువంటి ప్రయత్నం చేశాను అనేది వాళ్ళు కామెంట్ చేశారు. అంటే దాన్ని మొదలు పెట్టారు. కానీ టీఆర్ఎస్ పార్టీ బాధితుల పార్టీ కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి విధానాలకు స్వస్తి పలకాల్సిందే. అది మనం ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, మేము అనేక సందర్భాలు ప్రశ్నించినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేని కొనుగోలు చేసి మా ఎమ్మెల్సీని ఒడగొట్టి ప్రభుత్వాన్ని పడగొట్టాలనేటువంటి కుట్రకు పాల్పడ్డారు. అందుకోసం మేము తప్పనిసరి పరిస్థితుల్లో మేము చేయాల్సి వచ్చిందని చెప్పేసి మొదటి టర్మ్ లో చెప్పారు. సరే పోనీ మీరు చెప్పింది నిజమే, మీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశారు, రేవంత్ రెడ్డి గారే డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేని పడవ పెట్టాలని చూస్తారు, అంతవరకు మీ వాదన ఒప్పుకున్నాం. మరి రెండో టర్మ్ ఎందుకు చేశారు అంటే దాని దగ్గర వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే 88 స్థానాలు గెలిచిన తర్వాత కూడా సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని, ఎవరు కూల్చలేనంత బలమైనటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు మ్యాండేట్ మీకు ఇస్తే మీరు ఎందుకు రెండోసారి ప్రోత్సహించారంటే దానికి అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని వీక్ చేయాలంటే మాకు ఎదురు లేదు అంటే రెండోసారి గెలుపు అనేది వాళ్ళు ఆంభావాన్ని పెంచేసి ఇంక ఎదురే లేకుండా చేసుకోవాలి, ఇంకెవరు లేకుండా చేయాలనేటువంటి ధోరణి తోటి జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బాధితురాలైంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టిందో అనేక ప్రభుత్వాలను ఆర్టికల్ 356 ఉపయోగించి దేశంలో అనేక ప్రభుత్వాలను కూడగొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ చివరికి తాను పెట్టిన తానకే అయినట్టు ఏమైంది, ఇవాళ ఆ పార్టీ కూడా బాధితురాలైంది. చాలా రాష్ట్రాల్లో ఇవాళ బీజేపీ పార్టీ చాలా స్ట్రాంగ్ అయిపోయి కాంగ్రెస్ ప్రభుత్వాలను పూర్తి చేయడం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం, మేఘాలయ లాంటి చోట, నాగాలాండ్ లాంటి చోట ఏకంగా మొత్తం శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చేసింది. కాబట్టి ఇవాళ ఆ పార్టీ బాధితురాలైపోయింది. అంటే ఎవరు మొదలుపెట్టింది కాంగ్రెసే కావచ్చు, కానీ బాధితురాలేదు. ఇప్పుడు ఏం చేశారు, లాస్ట్ మేమందరం కూడా ఒక వెల్కమ్ చేసినటువంటి పరిస్థితి ఏంటిది, 2024 మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఏం పెట్టింది, ఫిరాయింపులను చేస్తే డిస్క్వాలిఫై అయ్యేటువంటి విధానాన్ని మేము తీసుకొస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టింది. అంటే మేమేమనుకున్నట్టే ఈసారి కాంగ్రెస్ గెలిస్తే, రాష్ట్రంలో గెలిచినా కేంద్రంలో గెలిచినా కూడా ఇకపై ఫిరాయింపులకు అవకాశం లేని విధంగా చట్టం వస్తుంది అని భావించాం. కానీ ఏమైంది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కేంద్రంలో రాలేదు. కానీ చట్టం చేయాలంటే కేంద్రంలో ప్రభుత్వం ఉంటేనే చేస్తుంది. కానీ ఇవాళ రోల్ మోడల్ గా నిలబడొచ్చు, ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఎవరిని చేర్చుకోమనేటువంటి విధానానికి ఉండొచ్చు. లేదా పోనీ చట్టంలో ఉన్నటువంటి ఒక లొసుగుంది, అది ఏంది, అది 2/3 మెజారిటీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను తీసుకొచ్చి విలీనం చేసుకునేటువంటి అవకాశం ఉంది. మరి ఆ విలీనం అవకాశం లేనప్పుడు కనీసం గౌరవప్రదంగా మేము ఏదైతే మేనిఫెస్టోలో మా రాహుల్ గాంధీ గారు ప్రకటించిన మేనిఫెస్టోలో ఇకపై మేము ఫిరాయింపులను ప్రోత్సహించాం, ఫిరాయింపులు అయితే ఏకంగా అధికారమే కోల్పోయే విధంగా మేము చట్టం తీసుకురావాలని భావించాం కాబట్టి మీ నిబద్ధతతో ఉన్నాం, దమ్ముంటే మీ ప్రభుత్వాన్ని కూలగొట్టాలంటే కూలగొట్టండి, మేము మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి మ్యాండేట్ అడుగుతాం, దీన్నే ఇష్యూ చేస్తామనేటువంటి ఒక ఆదర్శవంతమైన రాజకీయాలకు ఉంటే బాగుండేది. ఎందుకంటే మనం చూసాం హిమాచల్ ప్రదేశ్ లో అనుకుంటా వాళ్ళు పార్టీ ఫిరాయిస్తే పెన్షన్ లేకుండా ఒక తీసుకొచ్చింది ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం. ఇక్కడ కూడా అట్లా ఉంటే బాగుండేది, అలా లేదు. అలా లేకుంటే ఏమైంది, సరే ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు, సరే ఎమ్మెల్యేలు చేర్చుకున్నాక మరి మీకు 2/3 వచ్చింటే మీరు విలీనం చేసుకుంటుంటే బాగుండేది. కానీ రాలేదు. రానప్పుడు ఏం చేశారు, అక్కడితో నన్ను ఆగితే బాగుండేది. ఏకంగా ఇంకొక ముందడుగేసి కేసీఆర్ కంటే ఒక
తప్పిదం ఏం చేశారు? ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టారు. అవును. అరే ఆయన ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఇదే బీఫామ్ మీద గెలిచింది, మళ్ళీ అక్కడ కాంగ్రెస్ పార్టీ బీఫామ్. అరే ప్రజలందరూ చూస్తారు, చట్టం అంతా చూస్తుంది, దీనికి విచారణ కూడా అవసరం లేదు. యాక్చువల్ గా చట్టర న్యాయం ఈ దేశంలో జరిగేది ఉంటే ఇలాంటి విషయంలో కఠినంగా కానీ అయితే మీరు అన్నట్టు టీఆర్ఎస్ పార్టీ పాలకపక్షము ప్రతిపక్షము కలిసి అంటే ప్రజాపాలన చేయాలనుకున్న దాన్ని కొద్దిగా తప్పుగా అర్థం చేసుకొని ప్రతిపక్షాన్ని పాలపక్షంలో కలుపుకొని ఇవాళ ప్రభుత్వం నడపాలేమో అన్న ఒక దాంట్లోకి వెళ్ళిపోయినట్టున్నారు. మూర్తి గారిని ఒకసారి ఇదే విషయంపై తన అభిప్రాయం తీసుకున్నారు. లెట్ మీ కంప్లీట్ అది చేసిన అదే అయిపోయినాక ఇంకా ఏం చేశారు? యాక్చువల్గా ఈ పిఎస్సి అనేది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, అంటే ప్రజల తరఫున అకౌంట్స్ ను, ప్రజల యొక్క తరఫున అకౌంట్స్ ను, ఏదైతే బడ్జెట్ కి సంబంధించిన రిలేటెడ్ అంశాలు లేదా ఈ రాష్ట్రం అమలవుతున్న పనులన్నింటినీ కూడా ఆ అకౌంట్స్ ను ప్రశ్నించేటువంటి అధికారం పిఎస్సికి ఉంటుంది, అసెంబ్లీ యొక్క కమిటీకి. అధికార పక్షం అయితే మళ్ళీ తమనే సమర్థించుకుంటుంది. కాబట్టి ప్రజాస్వామ్యం యొక్క బ్యూటీ చూడండి, అంటే ప్రతిపక్షానికి ఇవ్వాలి, ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెటరీని వీటన్నింటిని ఎనాలిసిస్ చేసి తప్పులు ఎక్కడ లోపాలు ఎత్తి చూపించే విధంగా ఉండాలనేది ప్రతిపక్షానికి ఇచ్చారు బిఎస్సి. మరి ఆ పిఎస్సి సారీ అయితే ఆ పిఎస్సిని ఏం చేశారు? యాక్చువల్ గా ఇవాళ అతను కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వ్యక్తి, మనందరూ తెలుసు కదా, మనం మాట్లాడుకుంటాం కదా, మనందరూ దాచిపెట్టాల్సిన బహిరంగ రహస్యం కదా. అతనికి ఇవ్వడం ద్వారా మళ్ళీ రెండో పెద్ద తప్పిదం చేశారు. అంటే రేపు చరిత్రలో మరొక పెద్ద తప్పులు చేయడానికి ఇంకొక పార్టీకి అవకాశం కల్పించే విధంగా ఆదర్శంగా నిలుస్తుంది అనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇది చేయడం మాత్రం సరైనది కాదు. తర్వాత రాజకీయ పార్టీ మాట్లాడిన మాట తీవ్రంగా ఖండిస్తున్నాం. మళ్ళొకసారి సెంటిమెంట్ రెచ్చగొట్టేటువంటి విధానాన్ని సరైనది కాదు. మీరు ఏదైతే ఉంటే ఏ అంశానికి అయితే పరిమితం అవుతారో దాన్ని కాండి, కోర్టు ఏదైతే ఆదేశించిందో దానికి స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. అలాగే మీరు కూడా కోర్టు యొక్క నిర్ణయాన్ని, స్పీకర్ నిర్ణయానికి వీలైన త్వరగా వచ్చే విధంగా ప్రయత్నాలు చేయండి తప్ప ఇలా ప్రజలు రెచ్చగొట్టేటువంటి విధంగా చేయడం మాత్రం సరే. మూర్తి గారు, దశాబ్ద కాలం దాటిపోయింది. దశాబ్ద కాలంలో ఇదే బీఆర్ఎస్ పార్టీ గతంలో చూస్తే మొదటి తరం అంటే 2014 సంబంధించిన ఒకసారి మాత్రమే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆయనకి ఎక్కువ సీట్లు రాలేదు. కానీ 2023లో మొన్న కూడా వీళ్ళకి కొద్ది గొప్ప అంటే ఆ ఫేస్ని కాపాడింది ఇదే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఆంధ్ర సెటిలర్లు ఆ పార్టీకి ఓటేయడం. కానీ ఇవాళ ఏదో అరకపుడి గాంధీతో ఒక ఇష్యూ వచ్చిందని చెప్పేసి మొత్తం ఓవరాల్గా తీసుకొచ్చి ఆంధ్ర సెటిలర్స్ అనో లేకపోతే బయట నుంచి బతకడానికి వచ్చిన వాళ్ళు అని చెప్పి ఒక మాట ఏదైతే మాట్లాడారో అది కొత్త తరహా రాజకీయాలా లేకపోతే కొత్త తరహా ఇబ్బందులు గురి చేయడానికి అసలు ఏంటి, ఎలా చూడాలంటారు దాన్ని? ముందు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. ఈరోజు సిపిఎం అగ్రనాయకుడు సీతారాం యేచూరి గారు మరణించారు. వారికి సంతాపం తెలియజేస్తూ నిన్న జరిగిన ఎపిసోడ్ని మనం మాట్లాడుకున్నాం. జర్నలిస్ట్ గారు చెప్పారు, అలాగే కాంగ్రెస్ ప్రతినిధి, బీఆర్ఎస్ ప్రతినిధి కూడా గత విషయాలు చెప్పారు. కాబట్టి నేను వాటి జోలికి వెళ్లకుండా నిన్న జరిగిన దాని వరకు పరిమితమే నేను మాట్లాడతాను. మనకి హైకోర్టు స్పీకర్ యొక్క సెక్రటేరియట్కి, స్పీకర్ కాదు, స్పీకర్ యొక్క సెక్రటేరియట్కి మీరు ఈ ముగ్గురు యొక్క రాజీనామాలకు సంబంధించిన దాన్ని స్పీకర్ గారి ముందు ఉంచండి, 4 వారాల సమయం ఉంది అని చెప్పి చెప్పారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్పీకర్, శాసనసభ వరకు స్పీకరే అంతిమ తీర్పునిచ్చే జడ్జి ఆయన. హైకోర్టు ఏం చెప్పగలుగుతుంది అని అంటే చట్ట పరిధిలో, ఇప్పుడున్న డిఫెక్షన్ చట్ట పరిధిలో మీరు దీన్ని చూడండి అని ఒక సూచన చేయగలుగుతుంది తప్ప స్పీకర్ని ఆదేశించగలదు. కాబట్టి ఇది మనందరికీ క్లారిటీ ఉండాలి. రెండోది ఏంటంటే బీఆర్ఎస్ ఎత్తుగడలను కూడా మనం ఇక్కడ పరిశీలించుకోవాలి. బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరంగా విఫలమైన తర్వాత తన్ని తాను నిలదొక్కుకోవడానికి కాంగ్రెస్ తోటి ఘర్షణ పడి తను ఒక హీరోగా నిలబడాలనే ఎత్తుగడ తీసుకుంది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. దానికి కౌశిక్ రెడ్డిని ముందుకు పెడుతూ ఉన్నది. ఇప్పుడు నిన్న ఢిల్లీలో ఉన్న రేవంత్ గారు జరిగిన సంఘటన మీద వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ గారు కూడా తెలియజేశారు. విచిత్రం ఏంటంటే బీఆర్ఎస్ సంబంధించిన అధిపతి, మరి తెలంగాణ ఉద్యమానికి నేను జాతిపితనని చెప్పుకునే మన కేసీఆర్ గారు నోరు మెదపడు, కాలు కదపడు, శాసనసభకు రాడు, బయటికి రాడు. ప్రజాపక్షంగా ఉండాల్సిన ప్రతిపక్ష నాయకుడు ఆయన ఎందుకు ఆ రకంగా మౌనంగా ఉన్నాడు అనేది బీఆర్ఎస్ సమాధానం చెప్పాలి. ఇప్పుడు నిన్న కౌశిక్ రెడ్డి
ప్రెస్ మీట్ పెట్టడము తప్ప ఒప్ప? సరే, ప్రెస్ మీట్ పెట్టచ్చు, అదేమి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైంది కాదు. అవును. కానీ యాదృచ్ఛికంగానో ఫ్లోలోనో మాట్లాడినవి కాదు కదా. చీర కొనుక్కొచ్చాడు, గాజులు కొనుక్కొచ్చాడు, 10 మంది ఎమ్మెల్యేలు ఇవి తొడుక్కోండి, మీరు మగోళ్ళు అయితే ఇవి పట్టుకుని తిరగండి, మీరు మగోళ్ళ ఆడోళ్ళ అని చెప్పి కించపరిచాడు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ పోరాడింది, సమ్మక్క సారక్కల చరిత్ర మన ముందుంది, రుద్రమదే ఉంది, ఝాన్సీదే ఉంది. వాళ్ళు చీర కట్టుకునే యుద్ధాలు చేశారు. అందుకని మగతనం అని చెప్పే ఒక అహంకారపూరితమైన పురుషాధిక్యతలో బీఆర్ఎస్ శాసనసభ్యుడు ఉండడం సరైనది కాదు. గవర్నర్ గా ఆవిడ మీద వ్యాఖ్యానం చేశాడు, అట్లాగే సీతక్క మీద వ్యాఖ్యానం చేశాడు. లేటెస్ట్ గా ఇదేమి యాదృచ్ఛికంగా ఫ్లోలో జరిగినది కాదు, ఇది కావాలనే చీర కొనుక్కొచ్చి అదేవిధంగా గాజులు కూడా కొనుక్కొచ్చాడు. పక్కన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే ఉన్నారు, వారు కూడా గతంలో తెలుగుదేశం నుంచి బీఆర్ఎస్కి వచ్చారు. మరి ఆ చీర ఆ గాజులు ఆయనకి ఇస్తాగా? ఇవన్నీ ఏంటంటే 1980 వరకు శాసనసభలో అధికార పక్షం ప్రతిపక్షం ఒక శాసనసభ విలువల్ని, నైతికతని, గౌరవాన్ని కాపాడినాయి. 1980 నుంచి 90 వరకు ఒక మేర వరకు వాటిని ప్రొటెక్ట్ చేసే శాసనసభ్యుని చూసాం. 90 నుంచి ఎప్పుడైతే న్యూ ఎకనామిక్ పాలసీలు వచ్చినాయో, రాజకీయాలని కొనుక్కోవచ్చు, రాజకీయాలను ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, వ్యక్తి ఆరాధన అనేది ప్రారంభమైందండి. ఇది బీజేపీలో చూడొచ్చు మనం. కానీ అక్కడి నుంచి వ్యక్తి ఆరాధన ఓకే, కానీ అక్కడి నుంచి ప్రాంతీయవాదాన్ని మరొకసారి రెచ్చగొట్టే ప్రయత్నం. ఎందుకంటే ఇప్పుడు అది ఏమంటారు, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, సరే దాంట్లో మేము బలంగా ఉన్నామని ప్రజల్లో ఒక సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే రెండో విషయం కూడా చెప్పదలుచుకున్నానండి. రెండో విషయం కూడా, అరిగిపూడి గాంధీ గారు ఎప్పుడు కూడా పెద్ద పాపులర్, 3వ సారి గెలిచినా కూడా పెద్ద పాపులర్ గా కాంట్రవర్సీగా వచ్చే వ్యక్తి కాడు. కానీ నిన్న ఆయన సహనం కోల్పోయాడు. ఆ రకంగా కౌశిక్ రెడ్డి ఇంటికి రావాల్సిన అవసరం లేదు, వచ్చినా కూడా ఆ ఇంటి మీద దాడి చేయాల్సిన అవసరము లేదు. ఇక్కడ పోలీసు ఏ కారణం చేతను అంటే, ఇంకా బీఆర్ఎస్ పద్ధతులు కొనసాగుతున్న పోలీసు యంత్రాంగం ఇప్పుడు కాంగ్రెస్ మారిన తర్వాత కూడా మారలేదా అన్నది కాంగ్రెస్ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎలా వస్తారండి ఇక్కడ దాకా, ఇంటి దాకా? అందుకని ఎక్కడైతే కౌశిక్ రెడ్డి గారిని హోమ్ అరెస్ట్ చేశారో, మరి ఈయన కూడా నిలవరించి ఉండాల్సింది. ఇది కావాలని పోలీసు యంత్రాంగం గత పద్ధతులనే కొనసాగించింది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఆశ్చర్యం ఏంటంటే, ఇక్కడ ఈ గత పద్ధతుల్లో సాగుతున్న ఈ పోలీసు విధానాలని అరికట్టకపోతే గత 10ఏళ్ల పరిపాలనకి దీనికి తేడా ఉండదు. బీఆర్ఎస్ చీఫ్ ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు దీని మీద నోరు విప్పాలి. కౌశిక్ రెడ్డి గారి యొక్క పాత్రని కంట్రోల్ చేయకపోతే బీఆర్ఎస్ చాలా కష్టం ఎదుర్కొంటుంది. అరికెపూడి గారు ఎక్కడి నుంచి వచ్చారన్నది కాదు, ఆంధ్ర రాష్ట్రం. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని చెప్పుకున్న అరికెపూడి గాంధీ మళ్ళా తిరిగి బీఆర్ఎస్ ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టడం అనేది సరైనది కాదు. తెలంగాణలో ఉన్న ఎవరు కూడా దీన్ని అంగీకరించారు. ఎందుకంటే ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పుకున్న అరికెపూడి గాంధీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పుకునే కౌశిక్ రెడ్డి, వాళ్ళిద్దరి మధ్యలో గొడవ జరుగుతుంది. ప్రభుత్వం ఒక టర్న్ తీసుకుందన్నది. సతీష్ గారు, ఇక్కడ రెండు విషయాలకు మీరు సమాధానం చెప్పాలి. ఒకటి, ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే గతంలో వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర వైఫల్యం తర్వాత బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉందా లేదా ఇప్పటికే చూస్తున్నాం మనం. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో విలీనం అయిపోతుంది. ఇలాంటి వాటికి సమాధానం చెప్పే క్రమంలో ఇదొక యాక్ట్ తీసుకున్నారని చాలామంది విశ్లేషించే పరిస్థితి ఉంది. కానీ ఆ సందర్భంలో మీరు స్థానిక సంస్థల ఎన్నికల కోసం స్ట్రాంగ్గా ఉన్నానని చెప్పే క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి నిజంగానే లాస్ట్ ఎన్నికల్లో ఎంతో కొంత సహాయం చేసిన జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలను, లేకపోతే అక్కడ ఉన్న ప్రజల్ని కించపరిచేలాగా మాట్లాడితే నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో దీని ఎఫెక్ట్ కూడా ఉంటుంది కదా, ఎందుకు ఆ ఆలోచన చేయలేకపోయినారు? ఇప్పుడు మీరు పార్లమెంట్ అన్నప్పుడు కేవలం ఈ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎంతండి 1.8% గెలిచారు. ఏదో గుడ్డులో మెల్ల వాళ్ళు పెట్టిన దొంగ మేనిఫెస్టోనో, లేకపోతే కలిబొలి మాటలు చెప్పు, లేకపోతే అది చేస్తాం ఇది చేస్తామనో, లేకపోతే నిరుద్యోగాలను వాళ్ళ ఉద్యోగాలని పక్కన పెట్టి వీళ్ళకి ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా పోలీస్ స్టేషన్లలో జైల్లో సందర్భాలు మనం చూసినాము. ఈరోజు వీళ్ళు ఏదో మాట్లాడారు, బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోయింది, బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమైందని బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అన్నారు, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో విలీనమైందని బీజేపీ వాళ్ళు అన్నారు, రకరకాల మాటలు మాట్లాడారు. ఈరోజు హరీష్ రావు గారు బయటికి వెళ్తే ఇలా జనం
బారులు కట్టి ఉసుర్ల పుట్టతీరు జైకొట్టు తెలంగాణ అంటూ ఉద్యమించి నిన్న రాత్రి బయటకు వచ్చిర్రు. ఈరోజు తెలంగాణ మనం మీరు చెప్పారు ప్రాంతం మీద అంటే మన తెలంగాణ ప్రాంతం కోసం కొట్లాడింది మన కేసీఆర్ గారు, ఈ బీఆర్ఎస్ పార్టీ. కేవలం అదే కేసీఆర్ ఆంధ్రోళ్ల కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే నేను పంటితో తీస్తానని చెప్పారు. కానీ వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే అరకపూడి గాంధీతో మీ గొడవ, కానీ అక్కడి నుంచి వచ్చిన సెటిలర్స్ మీద ఎందుకు అలాంటి వ్యాఖ్యలు ఎందుకు? 100% మీ ఆంధ్ర వాళ్ళని ఎలా చూసుకున్నారో మీరు వెళ్ళి ఆంధ్ర వాళ్ళని అడగండి చెప్తారు. ఈరోజు గత 10 సంవత్సరాల్లో ఏ ఆంధ్ర వాళ్ళు మేమందరం మరి ఉద్యోగాలు చేసే సందర్భంలో కానీ బయట కానీ మా మిత్రులు ఎంతోమంది ఉన్నారు. ఆంధ్ర వాళ్ళు మేము అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నాం, ఎక్కడ కూడా ఏ ఇబ్బంది రాలేదు. కానీ ఈరోజు కొంతమంది ఇదే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఏకమై ఈరోజు హైదరాబాద్ని రెచ్చగొట్టే దిశగా ప్రాంతీయ భేదాలు తెచ్చే దిశగా ఈరోజు అరకపూడి గాంధీ గారిని తీసుకొచ్చి కొంతమంది నాయకులు, కొంతమంది గూండాలు తీసుకొచ్చి మరి కౌశిక్ రెడ్డి వారి మీద దాడి చేస్తూ ఉంటే ఖచ్చితంగా తెలంగాణ రక్తం ఉడుకుతూ ఉంది. తెలంగాణ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఉవ్వెత్తున ఎగచి వస్తారు, ఉద్యమిస్తారు. మీ బట్టలు చింపేదాకా బట్టలు ప్యాంట్ల తొండలు ఒరగొడతారని చెప్పేసి మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఇంకోటి, మనం ప్రజాస్వామ్యంలో అందరం ఐకమత్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. కౌశిక్ రెడ్డి గారు ఆయన యువ నాయకుడు, ఆయన ఎదుగుదలను ఓర్వలేక మీరు అందరూ మాట్లాడుతున్నారు తప్ప 3 సార్లు గెలిచిన ఆయన, నేను 3 సార్లు గెలిచిన, 4 సార్లు గెలిచిన, అరే ఎన్నిసార్లు గెలిచినావని కాదండి. నాయకత్వ లక్షణాలు ఏంది, నువ్వు ఏం చేస్తా ఉన్నావు, సమాజంలో ఎట్లా ఉన్నావు అని అడుగుతాం. కౌశిక్ రెడ్డి గారు అడుగుద్ది ఏమింది, నీ ఆస్తులు ఏమన్నాడా, నీ అంతస్తులు ఏమన్నాడా, నీ నియోజకవర్గంలో నేను నిలబడతా అన్నాడా? నువ్వు బీఆర్ఎస్లో ఉన్నావా కాంగ్రెస్లో ఉన్నావా అని సూటిగా అడుగుతా ఉన్నాడు. అన్న నువ్వు బీఆర్ఎస్లో ఉంటే నేను వస్తా అన్నా మీ ఇంటికి, మీ గౌరవప్రదంగా మీ ఇంటికి వచ్చి కండ వేసి మిమ్మల్ని తీసుకొస్తానా, తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెడతా అంటారు. అరే మీరు నిజంగా మీకు ఆ నైతిక విలువలు ఉంటే గాంధీ గారు, అరే భయ్ నువ్వు చిన్నోనివి, నువ్వు కౌశిక్ రెడ్డి గారు మీరు చిన్నవాళ్ళు, నువ్వు నా దగ్గర రావడం ఏంది, మరి ఇద్దరం కలిసి కేసీఆర్ గారి దగ్గరికి పోదాంపా అని చెప్పి కేసీఆర్ గారి దగ్గరికి పోవాలి. లేదు నువ్వు నా దగ్గరికి ఏందని చెప్పి నువ్వు అదే తెలంగాణ బీఆర్ఎస్ కండువా వేసుకొని నువ్వు తెలంగాణ పోయి ప్రెస్ మీట్ పెట్టు, నిన్ను అద్దన్నోరు. కానీ మేమనేది అంటే నువ్వు కాంగ్రెస్కి వెళ్తే వెళ్ళండి, కానీ నువ్వు వెళ్తే వెళ్ళినా అని చెప్పండి. నువ్వు పొద్దునేమో కాంగ్రెస్లో ఇలాంటి ట్వీట్లు చేస్తావు, మధ్యాహ్నానికి వచ్చేసరికి లేదు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కదా టెక్నికల్. అరే ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం, ఎక్కడ ఉన్నాం? ప్రజలందరూ కూడా అరే ఈ ముక్కు మీద ఏంద్ర నాయన ఈ ప్రజాస్వామ్యంలో ఓటు వేయాలా వద్దా, ఈ దిక్కుమాల నాయకులకు ఓటు వేస్తే వీడు ఇవాళ ఈ పార్టీ మీద గెలిచి రేపు పొద్దున ఏ పార్టీకి పోతుందో అర్థమని పరిస్థితిలో ఉన్నామని చెప్పి ఈరోజు అన్న ఒక్క నిమిషం అండి. ఈరోజు మీరు ఇప్పుడు మీరు విద్యావేత్తలు చదువుకున్న వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అది ఇది అంటున్నారన్నా, ఈ రోజు మీరు విద్యావేత్తలు చదువుకున్న వాళ్ళు మేధావులు మీరు అందరు ఎక్కడికి పోయారు, మీరు మాట్లాడాల్సిన అవసరం లేదా? నిరుద్యోగులందరూ 2 లక్షల ఇదే అడుగుతున్న పాయింట్. ప్రజాస్వామ్యంలో మేము ఒకటే అడుగుతున్నాం, మీరు కోర్టులు చెప్పాలా, న్యాయ వ్యవస్థలు చెప్పాలా, ఎవరు చెప్పాలి, స్పీకర్ చెప్పాలా? మీకు నిజంగా నైతిక మీరు 3 సార్లు ఎమ్మెల్యే మీకు నైతిక విలువలు లేవా? సార్ ఇప్పుడు విషయం ఏంటంటే వాళ్ళ పార్టీకి చెందిన నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఏమని ట్వీట్ చేశారంటే, మా తెలంగాణ ముద్దు బిడ్డ మీద జరిగిన అన్యాయము, తెలంగాణ ఆత్మగౌరవం మీద జరిగిన దాడి, ఇది వ్యక్తుల మధ్య ఉన్న చర్చని 2 ప్రాంతాల మీద ఎందుకు తీసుకొచ్చారు అంటే, మీకు కష్టం వచ్చినప్పుడే తెలంగాణ ఉద్యమం కానీ తెలంగాణ ఆత్మగౌరవం గుర్తొస్తుందా, మిగతా టైంలో గుర్తురాదా? సార్ నేను ఇంకో విషయం తెలుసుకున్నా, 65 సంవత్సరాలు ముసలోడివి, పార్టీ మారిన బ్రోకర్ కానివి, రారా చూసుకుందామనంటే అంటే మర్యాదగా చెప్పినట్ట సార్? అంటే ఇది మర్యాదనా? ఇంకో విషయం చెప్తున్నా, ఆంధ్ర వ్యక్తి సెంటిమెంట్ చేస్తారు కదా, 2018లో మీరే టికెట్ ఇచ్చారు, 2023లో కూడా మీరే టికెట్ ఇచ్చారు, మరి అప్పుడు ఆంధ్ర వ్యక్తి అని మీకు గుర్తు రాలేదా? సో సార్ విషయం ఒకటి అంటున్నాం. లేదు అన్న ఒక మాట వినండి, చెప్పినప్పుడు పాడి కౌశిక్ రెడ్డి గారు హరీష్ రావు గారిని రెచ్చగొడితే వారిని రెచ్చగొడితే వాళ్ళు కూడా వచ్చి కత్తులు దాడులు చేస్తారని చెప్పి అప్పుడు కూడా మాట్లాడే సందర్భాలు ఉండే. ఎవరు? పాడి కౌశిక్ రెడ్డి గారు. అంటే ఆయన నేపథ్యమే రెచ్చగొట్టు నేపథ్యం. ఇక ఆయన కొత్తగా చెప్పేది ఏం లేదు. ఒక మాట మీకు సోయిండి రాజకీయం చేస్తారా, సోయి లేదా, మీకు అవగాహన ఉంటుందా లేదా తెలియదు. మీరు అరే ధర్నా చేయరా అంటే కేటీఆర్ హరీష్ రావు ధర్నా చేద్దాం రా అంటారు, అక్కడ పార్లమెంట్ లో
కొట్రాడి నిధులు తీసుకురారాయా బడ్జెట్ మీద ఇప్పుడు అంటే ఒక మీరు పాసంలో వాళ్ళతో మీరు ఒక మాట ప్రతిదానికి సత్యసేన, కేసీఆర్ అయినప్పుడు సత్యసేన. మీరు ఎందుకు మీ ప్రభుత్వం వచ్చేందుకు మీ నాయకులు ఎందుకు మీ కార్యకర్తలు ఎందుకు మీ మరి అందరూ మీరు ఎందుకు? ప్రతిపక్షం ఎందుకు? కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్షం నిద్రపోతున్నారు. ఎందుకు? ప్రతిపక్షం ఎందుకు ఎందుకు? ప్రతిపక్షం ఎందుకు? ఎందుకు సార్? ప్రజా- మీరు అసెంబ్లీకి రారు, ప్రజా- బాల్కనీ నుంచి బయటికి రారు, మీకు అట్లా ప్రతిపక్షం ఎందుకు? ఎందుకు? ఎందుకు No, no, ప్రతిపక్షం no, no. ఎందుకు? ప్రజలు తీర్పిచ్చిర్రు సార్, ప్రభుత్వంలో ఉన్నారు. సతీష్ గారు ఒక నిమిషం. సార్ నేను ఒకటే అంటున్నా. సమాధానం లేక సార్, No, no, ఒక నిమిషం, నేను ఒక నిమిషం, ఒక నిమిషం. ప్రజలు ఒకటి సార్, చెప్పండి. నా- నా ప్రజలు సమాధానం- తీర్పిచ్చారు. సార్, నేను ఇంకా కష్టపడలేదు. ప్రజలు నీకు తీర్పిచ్చారు. సార్, one second, ప్రజలు one second. నీకు వెంకట్ మాట్లాడిన తర్వాత- ప్రజలు సార్, ఒక నిమిషం. ప్రజలు అవసరం మీకు లేదు, తీర్పిచ్చారు. No, no. వెంకట్ మాట్లాడిన మీరు మాట్లాడండి. ప్రజలు One second, మీకు one second, తీర్పిచ్చారు. please. Yes. ప్రజలు తీర్పిచ్చినప్పుడు మీరు ప్రజల పక్షాన ఉండి మీరు ప్రభుత్వంలో ఉన్నారు. వాళ్ళ కష్ట నష్టాలు ఏంది రైతుల నేను రైట్ ఒక రైట్ మాట వన్ సెకండ్ చూడాల్సిన వన్ అవసరం సెకండ్ ఉంది. వెంకట్ గారు ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఒక మంచి మైండ్ గేమ్ ఆడుతుంది. అందులో మీరు ఇవాళ ఇరుక్కున్నారని నా అనుమానం. ఎందుకంటే మీరు ఈ సంఘటన జరిగిన వెంటనే బయటకు వచ్చి కాంగ్రెస్ నాయకులందరూ మాట్లాడింది ఏంటంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోంది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినేసేందుకు ఇట్లాంటి కార్యక్రమం జరిగింది అంటున్నారు. కానీ పోలీసులు మీ చేతిలో ఉన్నారు, వాళ్ళని కట్టడి చేసే అవకాశం మీ చేతిలో ఉంది. అలాంటి అవకాశాన్ని మీరు జారవిడుచుకొని ఇవాళ ఇంత పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసే ప్రయత్నం బీఆర్ఎస్ చేసిందంటూ ఒక జస్ట్ మాట మాట్లాడితే అది యాక్సెప్టెడ్, ఎలా యాక్సెప్టెడ్ అనుకుంటున్నారు మీరు? సార్, పైజామా లాల్చి వేసుకొని తెలంగాణ ఉద్యమంలో మానుకోట్ల రాళ్ళు విసిరిన నేపథ్యం ఆయనది. ఆయన ఆ వ్యక్తి చీడపురుగు అయినప్పుడు దాన్ని ఎట్లా కంట్రోల్ చేయగలుగుతాం సార్? ఆ చీడపురుగు గాంధీ గారి ఇంటికి వెళ్ళరా? గాంధీ గారు సార్, కౌశిక్ రెడ్డి నేను ఇంటికి చెప్పనివ్వండి సార్, Complete, నేను చెప్పనివ్వండి complete, సార్. ఇప్పుడు ఇంట్లో కూర్చొని వ్యవస్థల్ని నడిపిస్తుంది సైబర్ క్రైమ్ ద్వారా. అలాంటి వ్యక్తి ఆయన, ఒక చీడపిరుగు లాంటి వ్యక్తి. ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా కూడా మొత్తం ప్రపంచ వ్యాప్తాన్ని మొత్తం వణికిచ్చింది. అలాంటి వ్యక్తి ఆయన. ఆయనతో గెలుక్కునేటప్పుడు, ఆయనతో పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉండే. ఎవరిని కరెక్ట్గా టార్గెట్ చేస్తే, ఎవరిని సెన్సిటివ్గా టార్గెట్ చేస్తే మనం హైలైట్ అవుతామని చెప్పి ఆయన టార్గెట్ పెట్టుకొని చేసిన ప్రయత్నం అది. ఓకే, ఆయన దాంట్లో అదే success అంటున్నా, అయ్యాడు. అదే సార్, అంటున్నా. మేము అందులో మీరు ఆ ఏమంటున్నాం? trap లో ఎందుకు పడ్డారు? సార్, మేము ఆ ఏమంటున్నాం trap లో అంటే ఎందుకు? పాడి కౌశిక్ ఆ trap లో రెడ్డి పడ్డట్టే కదా మీరు. సార్, పాడి కౌశిక్ రెడ్డి పర్సనల్గా సక్సెస్ అవ్వచ్చు కాక, కానీ జరిగిన పరిణామం అనేది మనం అర్థం చేసుకోవాలి. పర్సనల్ లేదండి. నేను ఒక మాట మీ ప్రభుత్వ సార్, వైఫల్యమా సార్, కాదా? సార్, One second. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. పెద్దలు మూర్తి గారు ఉన్నారు, విజయసారథి రెడ్డి గారు ఉన్నారు. సార్, మీకు అంత చరిత్ర తెలుసు, మీకు నేపథ్యం తెలుసు. ఇప్పుడు అంటే 2014లో కమ్యూనిస్టుల యొక్క ప్రాతినిధ్యం ఉండే ఈ తెలంగాణ రాష్ట్రంలో, అటు సిపిఐ నుంచి కానీ సిపిఎం నుంచి కానీ. సరే, సిపిఐ నుంచి రమావతి రవీంద్ర కుమార్ గారిని గుంజుకున్నారు. సిపిఎం పార్టీ నుంచి మహానుభావుడు సున్నం రాజా గారు ఉండే. ఆయన 7 మండలాల కోసం అని చెప్పి అక్కడ దీక్ష కూర్చుంటే ఆయన దగ్గర పోయి సెటిల్మెంట్ చేసుకోవడానికి పోయారు. ఆయన వేదికలో బయట చెప్పిండు, బయట ఈ విషయం చెప్పిండు, వేదికలో చెప్పిండు. ఏమని చెప్పిండంటే పార్టీ ఫిరాయింపుల కోసం అని చెప్పి ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఫిరాయింపుల డిస్కషన్ సతీష్ గారు మా మాట వినండి. సతీష్ గారు మేమేమంటున్నారంటే 10 సంవత్సరాల పాటు ఈ తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కిన చరిత్ర మీది. ఈ రోజు మీరేదో కల్లిబుల్లి మాటలు చెప్పినంత మాత్రం అది వాస్తవం కాదు. మీరు ప్రభుత్వ వైఫల్యం గురించి మాట్లాడాలి. నేను ఒక విషయం చెప్తా సార్, ట్రాప్లో పడాల్సిన అవసరం మాకు లేదు సార్. కానీ వాళ్ళు ఇప్పుడు దాన్ని ఒక రాజకీయ కోణంలో వేదిక చేసుకున్నప్పుడు దాన్ని ఎంత దూరమైనా రెచ్చలేపుతారు. నేను ఒక మాట విజయసారథి రెడ్డి గారిని ఒక మాట అడగదలుచుకున్నాను సార్. 2018లో 19 స్థానాలతో మేమున్నాం, 2 స్థానాలు టీడీపీ సపోర్ట్తో మొత్తం 21 స్థానాలు మాకు ఉన్నప్పుడు మాకు పిఎస్సి రాలే, కానీ 8 స్థానాలు ఉన్న ఎంఐఎంకి పిఎస్సి వచ్చింది. అది ఎలా సాధ్యమైందో మీరే చెప్పాలి సార్. రైట్ విజయసారథి గారు, ఇక్కడ ఎందుకంటే 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలము నిజంగానే అంటే మనం యాక్సెప్ట్ చేయాల్సిన విషయము ఆంధ్ర తెలంగాణ అన్న ఒక సెంటిమెంట్ ఉద్యమం అయిపోగానే కంప్లీట్ అయిపోయింది. నిజంగానే అన్నదమ్ముల్లాగానే ఉన్నారు. ఏ ఒక్కరు దానివల్ల మేము ఇబ్బంది పడ్డాము అన్నది ఏ ఒక్క సందర్భంలో మాట్లాడిన పరిస్థితి లేదు. కానీ ఇవాళ అధికారం పోయిన వెంటనే బీఆర్ఎస్ వెంటనే ఈ సెంటిమెంట్ని రాజేసే ప్రయత్నం చేస్తోంది అన్నది ఒక వాదన అయితే వినిపిస్తోంది. ఎలా చూడాలంటారు దాన్ని? అంటే వాస్తవం యాక్చువల్గా 2 పార్టీలు కూడా దాన్ని పొలిటికల్ గెయిన్ కావాలని ప్రయత్నిస్తున్నాయి. ఏం చేసిండ్రు ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి మెజారిటీగా 17 స్థానాల వరకు ఈ గ్రేటర్ పరిధిలో చుట్టే వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి 1 స్థానం కూడా రాలేదు అనేది వాస్తవం ఇక్కడ. అయితే ఈ గ్రేటర్ పరిధిలో సీట్లు వచ్చినాయి. ఇప్పుడు రూరల్లో కాంగ్రెస్ పార్టీ 1 సైడ్ గా స్వీప్ చేసింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం భావిస్తా ఉంది? తెలంగాణ వాదంతో రూరల్ ప్రాంతంలో పట్టు సాధించాలనేది బీఆర్ఎస్ పార్టీ. అంటే కౌశిక్ రెడ్డి కామెంట్స్ బేస్ చేసుకుంటే ఎట్లా అనిపిస్తుంది? మరి మిగతా పార్టీ నేతలు కానీ కేసీఆర్ గారు ఏం స్పందిస్తారనేది దాన్ని బట్టి ఉంటుంది. కానీ జనరల్ కూడా ఏంటంటే తెలంగాణ వాదం అనేది వస్తే రూరల్ ఏరియాలో పట్టు సాధించవచ్చు అనేది బీఆర్ఎస్ పార్టీ వైఖరి కావాలి. ఇక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీకి రూరల్ ఎట్లాగైతే ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి హైదరాబాద్ మీద పట్టు సాధించాలంటే రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కీలకం. కాబట్టి ఏం చేసింది? ఇప్పుడు వెంటనే కౌశిక్ రెడ్డి ఇచ్చినటువంటి కామెంట్ కు కౌంటర్ ఏం మాట్లాడారు రేవంత్ గారు? బతకడానికి వచ్చినటువంటి వాళ్ళ ఓట్లతోనే మీరు
ఎమ్మెల్యేలు ఎక్కువ సీట్లు గెలుచుకోగలిగారు అనేటువంటి విషయం చేశారు. అంటే అటువంటి వాళ్ళను కౌంటర్ చేయడం ద్వారా ఏంటంటే ఆ సీమాంధ్ర ఓటర్ని ఆకట్టుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ గారి యొక్క కామెంట్స్ ఉన్నాయని కనిపిస్తాను. అంటే ఈ రెండు పార్టీలు కూడా ఏదో ఒక సెంటిమెంట్ను, అది తెలంగాణ సెంటిమెంటా లేకపోతే హైదరాబాద్ ఉన్నటువంటి సీమాంధ్ర ఓటర్ల సెంటిమెంటా రాబట్టుకోవడానికి అంటే రాజకీయం చేస్తున్నాయనేది స్పష్టంగా అనిపిస్తా ఉంది. ఇది ఇక్కడితో ఆపేసి అసలు అంశాలకు సంబంధించి ఫిరాయింపులు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద చర్చలు జరిగితే బాగుంటుంది తప్ప వీటికి మీదకే పరిమితం కావడం సరైనది కాదు. ఇంకొకటి ఆ మిత్రుడు నన్ను లాస్ట్ ఒక క్వశ్చన్ అడిగిండు, 19 మంది ఎమ్మెల్యేలు ఉంటే దాంట్లో వాళ్ళకు పిఎస్సి ఎంఐఎంకి ఎట్లు ఇచ్చింది అంటే అది నేను సోదరు అదే చెప్తా ఉన్నాను. ఇక్కడ చట్టంలో ఒక లొసుగుంది. గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం లేదా అప్పుడు ప్రభుత్వాలు చేసినట్టు ఒక తప్పు ఏంటంటే విలీనం చేసుకోవడానికి అవకాశం కల్పించినాయి. ఆ విలీనం చేసుకున్న తర్వాత ఆ 12 మంది ఎమ్మెల్యేలు మెర్జ్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు పడిపోయింది కాబట్టి అప్పుడు దాంతో ఈక్వల్ ఉన్నటువంటి ఎంఐఎంకు ఆ ప్లేస్ వచ్చేసింది. దానివల్ల ఇవ్వాల్సి వచ్చింది, దానివల్ల ఇచ్చినట్టు చెప్పుకున్నారు వాళ్ళు, ఇవ్వాల్సి వచ్చింది. అక్కడ ఒక చట్టంలో ఒక లొసుగు, అది చట్టం సవరణ జరగాల్సింది. రెండోది అన్నప్పుడు ఇక్కడ సెంటిమెంట్ కు పరిమితం, సెంటిమెంట్ రెచ్చగొట్టుకోవడానికి రెండు పార్టీలు ప్రయత్నం చేస్తున్నది వాస్తవము. ముందు అది ఎక్కువగా ఛాన్స్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే దాన్ని సెంటిమెంట్ కనుక రెచ్చగొడితే ఎక్కువ స్థానాలు ఉన్నటువంటి రూరల్ తెలంగాణలో పట్టు బిగించడం ద్వారా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము విజయం సాధిస్తే ఇదే లోక్సభ ఎన్నికల్లో వచ్చినటువంటి మైనస్ ను సెట్ చేసుకోవాలనేది, లేదా తామే భవిష్యత్తులో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ వచ్చే ఎన్నికల్లో తామే ఉంటామనేటువంటిది చాటుకోవాలనేది బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నంగా ఉంది. దానికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వకుంటే మంచిది. కాకపోతే ఏంటంటే ఈ జరిగినటువంటి మిస్టేక్ లోంచి వాళ్ళు గ్రేటర్ పరిధిలో లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు, కౌంటర్ వేసి ఉంటారు. కానీ అవకాశం ఇవ్వకూడదు. ఎందుకంటే పీస్ఫుల్ గా ఉంది హైదరాబాద్ పీస్ఫుల్ గా ఉండడం వల్లనే గత కొంతకాలంగా ఇక్కడ ఇండస్ట్రియలిస్టులు కానీ పెట్టుబడిదారులు కానీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పబ్లిక్ కానీ పీస్ఫుల్ గా ఉన్నారు, పెట్టుబడులు వస్తున్నాయి. దానివల్ల హైదరాబాద్ గ్రోత్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. ఇవాళ బెంగళూరును దాటేసేటువంటి పరిస్థితి ఉంది. అది డిస్టర్బ్ కాకూడదు అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుకునే. అలాగే ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి సెటిలర్లు కూడా మొన్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఆదరించారు. ఆ అంశాన్ని తెర మీద తీసుకురాకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా హైదరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కావచ్చు, లేదా వాళ్ళు ఈ 10 ఏళ్లలో మమ్మల్ని ఏమనలేదనే కోణంలో కావచ్చు, లేదా ఇంకా శాంతియుతంగా ఉందన్నదో ఏదో ఒక కారణం మిమ్మల్ని కూడా ఆదరించారు. కాబట్టి దాన్ని రెచ్చగొట్టకుండా, వాళ్ళ మీద ఇబ్బంది పెట్టకుండా, మళ్ళీ పాత గాయాలను తోడే విధంగా మీ వ్యాఖ్యలు ఉండకూడదు అనేది అభిప్రాయం. మూర్తి గారు, ఇక్కడ వస్తున్న సమస్యలు ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనూ ప్రభుత్వం మారింది, తెలంగాణలోనూ ప్రభుత్వం మారింది. సరే, వాళ్ళిద్దరికీ పాత సన్నిహితులైనా సరే ఎక్కడో ఒక చోట ఆ లింక్ను ప్రతి సందర్భంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఈ మధ్యకాలంలో చూస్తే అంటే కాంగ్రెస్ పార్టీ యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా రియల్ ఎస్టేట్ అనేది బాగా ఇబ్బంది పడుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనే విధంగా కొన్ని విశ్లేషణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇలాంటి ఘటనలు జరగడం ద్వారా ఇక్కడ జరగాల్సిన అభివృద్ధి మరింత కుంటుపడే అవకాశం ఉందా అన్నది చాలామంది ఒక ప్రశ్న అవుతుంది. అందులో ముఖ్యంగా ప్రాంతీయవాదము అతి ముఖ్యంగా చూస్తే మాత్రం, ఎందుకంటే ఆంధ్ర సెటిలర్స్ అన్న దాని మీదనే ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే ఇదే రాష్ట్రం ఇది కాస్మోపాలిటన్ సిటీ అయిపోయింది, దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది వచ్చి ఇక్కడ దీంట్లో మమేకమైపోయారు. కానీ స్పెసిఫిక్గా ఆంధ్ర సెటిలర్స్ అనే ఒక పదం వాడడం ద్వారా, ఆంధ్ర నుంచి బతకడానికి వచ్చిన వాళ్ళు అనే మాట మాట్లాడడం ద్వారా అది ఈ బ్రాండ్ ఇమేజ్కి దెబ్బతీసే అవకాశము, లేకపోతే ఇక్కడ ఉన్న అభివృద్ధిని కుంటుపరిచే అవకాశం లేదంటారా? ఇప్పుడు బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ గా ఉండి ఎప్పుడైతే ఈ సెంటిమెంట్ను ఉపయోగించుకుని 10 ఏళ్ల పాటు ఉందో, మధ్యలో నేను దేశవ్యాప్తంగా వెళ్ళాలి అని బీఆర్ఎస్ గా మార్చుకున్నారో, ఇక ప్రజలు సెంటిమెంట్కి లొంగరు. ప్రజలు ఎవరు కూడా సెటిలర్స్ అని కానీ ఇంకోటి కానీ భావించరు. 2014 నుంచి ఈ రోజు వరకు ఈ 11 సంవత్సరాల్లో సెటిలర్స్ అనే పదం చాలా తప్పుడు పదం. సెటిలర్స్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా సెటిలర్సే అవుతారు హైదరాబాద్ లో. కాబట్టి ఆ కార్డు ఇంకా పనిచేయదు. బీఆర్ఎస్ మిత్రులు ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ప్రతినిధిగా వచ్చిన ఆయన కూడా కౌశిక్ రెడ్డి గారు ఎలా అయితే మాట్లాడుతున్నారో అట్లానే మాట్లాడుతున్నారు ఆయన కూడా. ఇప్పుడు ఆయన చెప్పాల్సింది ఏంటంటే, కౌశిక్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టడంలో ఆడవారిని కించపరచడం తప్ప కాదా దాన్ని తేల్చండి ఫస్ట్. రెండోది, ఆయన ఏమి ప్రెసిడెంట్ కాడు, టిఆర్ఎస్ లో నువ్వు ఉన్నావా లేదా అని అరిగిపూడి గాంధీని ప్రశ్నించే తోటి శాసనసభ్యుడికి హక్కు లేదు.
అది ఏమన్నా ప్రశ్నిస్తే కేటీఆర్ గారు లేకపోతే ఉసూర్లు పెద్దలు మీరు తప్పు మాట్లాడుతున్నారండి. తప్పు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగంలో మీరు అడిగే హక్కు ఉంటుంది. లేదు తప్పు. మీరు పెద్దలు మీరు వయసులో పెద్దవాళ్ళు కాంగ్రెస్ ఇద్దరు ఆగాలి ప్లీజ్. మూర్తి గారు కంప్లీట్ చేయండి. ఈ రోజు కౌశిక్ రెడ్డి గారు గాంధీ గారి ఇంటికి వెళ్ళి జెండా ఎగరేస్తానని చెప్పి చీర గాజులు ఇస్తానన్న పెద్ద మనిషి జెండా ఎగరేయడానికి ఆయనకేం హక్కు ఉన్నది? హరీష్ రావు గారు మాట్లాడినవ్వండి, కేటీఆర్ గారు మాట్లాడినవ్వండి, కవిత గారు మాట్లాడినవ్వండి, లేకపోతే కేసీఆర్ గారు మాట్లాడినవ్వండి. ఆయన ఏమన్నా ఆ పార్టీ యొక్క చీఫా? కానే కాదు, ఆయన తోటి శాసనసభ్యుడు. ఇది మర్చిపోయి ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతున్నది బీఆర్ఎస్. ఈ ప్రాంతీయ తత్వానికి ఇక చోటు లేదు. లాగులు ప్యాంట్లు ఇప్పి కొడతామనే మాటలు ఉపసంహరించుకోండి. మీరన్నదే చెప్తానండి. రేవంత్ రెడ్డి గారు మీరు మూర్తి గారు గుజరాత్ వాళ్ళు ఉన్నారు, మొత్తం భారతదేశం ఉన్నది. ఇది కాస్మోపాలిటన్ సిటీ. మూర్తి గారు వినండి, వ్యాపారస్తులు తెలంగాణ కాదనుకుంటా. మెట్రో ఆంధ్ర నుంచి మేము ఇద్దరే పెట్టాం. తెలంగాణకు సంబంధించిన ఒక విశ్లేషకులు తెలంగాణ కాదనుకుంటా. మూర్తి గారు మీరు తెలంగాణ కాదా? మూర్తి గారు తెలంగాణ ఆత్మగౌరవం. మూర్తి గారు ఒక్క నిమిషం, మీ వయసులో పెద్దవాళ్ళు, మీరు వయసులో పెద్దవాళ్ళు, అభిప్రాయాలు ఎట్లా ఆయన అభిప్రాయం మీరు గౌరవించండి. చెప్పే వర్షం మీరు చెప్పండి. ఆయన అభిప్రాయం చెప్తారు, మీ అభిప్రాయం మీరు చెప్పండి. బందోబస్తు కల్పించుంటే బాగుండేది అనేది నా యొక్క అభిప్రాయం. మూర్తి గారు మీరు వయసులో పెద్దవాళ్ళు, మాకన్నా చాలా చూశారు, అన్ని అనుభవం ఉన్న వాళ్ళు. మీరు అట్లా మాట్లాడడం మాకు చాలా బాధాకరం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీరు అవునన్నా కాదన్నా, ఎవరు అవునన్నా కాదన్నా, ప్రజలందరూ కూడా ఇక్కడ తెలంగాణ ఆంధ్ర భేదాలు లేవు. ఏ రోజు మేము తెలంగాణ ఆంధ్ర విభేదాలు చూపించలేదు. అన్నదమ్ముల్లా కలిసి ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మీరు అన్నదాన్ని చెప్తా ఉన్నాం, వినండి మూర్తి గారు. రేవంత్ రెడ్డి గారు స్వయంగా కేటీఆర్ గారిని చీర గాజులు వేసుకొని నువ్వు రా అన్న సందర్భం ముఖ్యమంత్రి అయిన తర్వాత కోకొల్లలు. కేసీఆర్ గారు మీరు ఎప్పుడు చేస్తారు, మీ విగ్రహం పెట్టాలన్నది కోకొల్లలు. మొన్న అలాంటి సందర్భంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు వంగవేటి కుదుతా, లాగుల తోటలు దొర కొడతా అని రకరకాల భాషలు మార్చిన ఇది పద్ధతి. ఈ రోజు తెలంగాణలో రాష్ట్రంలో రెండో ముఖ్యమంత్రి ఎవరైతే రేవంత్ రెడ్డి గారు అనే పదం వస్తుందో అది కూడా కేసీఆర్ గారి ఘనతే. కేసీఆర్ గారు ఈ రోజు కొట్లాడి తెచ్చిన తెలంగాణ ఈ రాష్ట్రంలో మనందరం బతుకుతున్నాం. ఈ రాష్ట్రంలో ఈ రోజు రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది. ఈ రోజు హైదరాబాద్ కున్న ఆ పేరు చెడిపోతా ఉన్నది. హైదరాబాద్ అంతా ఆగమైపోయింది. ఈ గతంలో రేవంత్ రెడ్డి గారు ఒక విషయం చెప్పండి, మీరు గుండె మీద ఒట్టేసుకొని చెప్పండి, మీరు మనస్సాక్షి మీద ఒట్టేసుకొని చెప్పండి. మన హైదరాబాద్ లో ఫ్లైఓవర్లు రోడ్లు ఎంత సుందరీకరణ, ప్రకృతి ఎంత అద్భుతంగా, మున్సిపాలిటీ ఎంతో అద్భుతంగా పనిచేసింది. ఇలా రోగాలు వస్తున్నాయి. మీరంటే చదువుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు అడగాల్సిన బాధ్యత మీకు లేదా? ఈ రోజు పోలీస్ యంత్రాంగం ఏం పని చేస్తా ఉంది, మీరు అడగాల్సిన బాధ్యత మీకు లేదా? ఈ రోజు నిరుద్యోగుల మీద కొట్లాడుతున్న వాళ్ళ మీద మీరు అడగాల్సిన బాధ్యత మీకు లేదా? ఈ రోజు ఎవరైతే వృద్ధులకు దొంగ మేనిఫెస్టోలు పెట్టారు, మీరు అడగాల్సిన బాధ్యత మీకు లేదా? ఈ రోజు మేనిఫెస్టోలు తప్పు, ఈ దొంగ మేనిఫెస్టోలు పెట్టి ప్రజల్ని మోసం చేస్తున్నారు. జరిగిన ఘటన మీద వాస్తవాలు ఏమిటి అనేదే ఈ రోజు డిబేట్. కంక్లూడ్ చేద్దాం. ఇక్కడ వెంకట్ గారు ఇక్కడ చాలా క్లియర్గా అంటే మొదటి ప్రశ్న లాస్ట్ ప్రశ్న అది. ఎందుకంటే మీరు ఏది ఇవాళ ప్రజలకి ఒక సందేశం ఇవ్వాలనుకున్నా సరే దానికి కారణభూతులు మీరే అవుతారు మళ్ళీ. ఎందుకంటే ఇవాళ నిన్న జరిగిన సంఘటనలో ఖచ్చితంగా పోలీసుల వైఫల్యం కనిపిస్తోంది. అంతేకాకుండా కౌశిక్ రెడ్డినేమో మీరు ఇంట్లో అరెస్ట్ చేస్తారు, ఆయన బయటికి రానికుండా ఆపుతారు. కానీ అరకపూడి గాంధీ మాత్రం 20 వెహికల్స్ వేసుకొని దాదాపుగా 9 కిలోమీటర్ల సమయము, 9 కిలోమీటర్ల జర్నీ, హైలీ ట్రాఫిక్ ఉన్న ప్లేస్ని 15-20 నిమిషాలు ఆయన అక్కడికి వచ్చేసారంటే ఏ స్థాయిలో ఆయన కోఆర్డినేట్ చేశారన్నది చాలా మందిలో ప్రశ్న ఉంది. ఎందుకు అరకపూడి గాంధీ మీ పార్టీ వ్యక్తి కాదు, మీరు చెప్తున్నట్టుగా టెక్నికల్లీ ఆయన బీఆర్ఎస్ నాయకుడు, ఆయన పిఎస్సి చైర్మన్.
ఎందుకు పిఎస్సీ చైర్మన్ మీద అంత ప్రేమ ఎందుకు మీకు? ప్రతిపక్ష నాయకుడి మీద సార్ అంత ఇన్ ప్రేమ? కేసు అరికెపూడి గాంధీ గారే కౌశిక్ రెడ్డి గారు మీ ఇంటి ముందుకు వచ్చి నేను జెండా పాతా, అరే బ్రోకర్ నా కొడుక నువ్వు పార్టీలు మారినావు అని చెప్పి ఈయన కనుక నేను చెప్పి ఉంటే ఇక్కడ పోలీసులు మోహరించే వాళ్ళేమో. కానీ ఇక్కడ రెచ్చగొట్టి స్ట్రాటజికల్గా ఆయన ఇట్లా రప్పించేటట్టు మొత్తం కానీ చేసి- మా BRK సార్, న్యూస్లోనే- ప్లాన్గా- BRK సార్, న్యూస్లో ప్లాన్గా- 9 గంటల టైంలో నేనే ఇచ్చాను సార్, బ్రేకింగ్ ఒక న్యూస్. విషయం అంటే ఇది No, no, కేవలం- అరికెపూడి సార్, గాంధీ- ఒక్క రోజులో జరిగింది కదా సార్, ఒక విషయం నేను ఏమన్నానంటే accepted. సార్ ఒక విషయం అంటే 9 o'clock టైంలో నేనే బ్రేకింగ్ న్యూస్ ఇచ్చాను. నేను మీ ఇంటికి వస్తున్న 12 గంటలకు. సార్, ఒక మాట. 12 గంటలకు నేను మీ ఇంటికి వస్తానని చెప్పి 9 గంటలకు నేనే బ్రేకింగ్ ఇచ్చాను. సార్, సార్, 3 ఒక గంటల నిమిషం. సమయం సార్, సరిపోలేదు. సతీష్ గారు, కిలోమీటర్ల ఒక travelling నిమిషం. లో సార్, మీరు నన్ను అడిగిర్రు, నేను సమాధానం Yes, చెప్పాలి. yes, మీరు చెప్పాలి. సార్ ఒక విషయం ఏంటంటే వివేకానంద గౌడ్ గారు దాంతోపాటు పాడి కౌశిక్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఎప్పుడైతే గాజులు చీరలు అన్నారో ఆటోమేటిక్గా తెలంగాణ సమాజం నుంచి వ్యతిరేకత వస్తుంది అనుకున్నప్పుడు వాళ్ళు నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇదొకటే. హైదరాబాద్లో ఉన్నాం, ఇంటికి పోయి రెచ్చగొడితే ఎవరు అక్కడ రారు కాబట్టి హైదరాబాద్లో పక్కా ప్లాన్ చేస్తే బాగుంటుందని చెప్పి పక్కా టార్గెట్ పెట్టుకొని చేసిన ప్రయత్నం ఇది. ఆ ప్రయత్నంలో భాగంగా అసలు ఇష్యూ డైవర్ట్ అయింది కదా. అసలు ఇష్యూ గాజులు చీరలు ఏం చేస్తుంది? అది divert Issue అయింది కదా. divert చేయడానికి సార్, ప్రయత్నం మేమేమంటున్నాం సార్, ఒకటే చెప్తున్నాం. నువ్వు అంటే అన్నగారు ఏమంటున్నారు డిబేట్లోకి వచ్చి మర్యాదకు వచ్చి పిలుస్తున్నాను, మర్యాదకు పిలిచింటే ఎక్కడ ఉందో సార్? మీరే చదివినట్టున్నారు కదా మీ సార్. ప్రభుత్వం విషయం ఏం ఏంటంటే చేస్తా ఉంది? 9 కిలోమీటర్లు వచ్చిండి ఏం చేస్తా ఉంది మీ అదే ప్రభుత్వం? చెప్తున్నా సార్, రెచ్చగొట్టింది ఎవరు? yes. రెచ్చగొట్టింది ఎవరు? రెచ్చగొట్టింది ఎవరు? రమ్మని చెప్పింది ఎవరు? ప్రభుత్వం, మీ పోలీసులు Yes. ఏం- 65 సంవత్సరాల Conclusion ఇద్దాం. సంవత్సరాల ముసలి నా కొడుకు అంటే దాని తెలంగాణ అర్థం ఏంటి సార్? రాష్ట్రంలో మర్డర్లు, దాని అర్థం ఏంటి? మానభంగాలు, Conclusion, విధ్వంసాలు, conclusion. Last point మీరు సార్, చెప్పాలి. ఒకటే. మీరు చెప్పాలి. నాడి రోడ్ల మీద హత్యలు, కుట్రలు, కుతంత్రాలు. ఆయన కాన్షియన్స్ దగ్గరకు వచ్చి నువ్వు ఎక్కడి నుంచో వచ్చి బతకడానికి వచ్చినవరా అని చెప్పి ఒక మాట అంటే దానికి ఇదేనికి సంకేతం Right. సార్? అయితే దేనికి ఇక్కడ అర్థం అది? అయితే ఇక్కడ దేనికి లాస్ట్ అర్థం? పాయింట్ దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? సతీష్ గారు లాస్ట్ పాయింట్ ఇక్కడ సరే వాళ్ళు వచ్చారు మీ దగ్గరికి వెళ్ళారు అన్నది పక్కన పెడితే ఏంటంటే ఆయన అలాంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ వల్ల బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది. ఎందుకంటే మీరు సాధించిన తెలంగాణ అని చెప్పుకుంటున్నారు, మీరు డెవలప్ చేసిన హైదరాబాద్ అని చెప్తున్నారు. దాని బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది అన్నప్పుడు మీ కేటీఆర్ గారు అమెరికాలో ఉన్నారు, ఓకే. హరీష్ రావు గారు ఇక్కడే ఉన్నారు కదా, వెంటనే ఖండించాల్సింది కదా. ఎందుకు ప్రాంతీయవాదం అనేది ఇక్కడ లేదు, ఆయన ఒక్కరిని మాత్రమే టార్గెట్ చేశాము, లేదా కౌశిక్ రెడ్డి అలాంటి ఒక దుందుడు స్వభావంలో వచ్చి, ఎందుకంటే నిన్న మనం చూసాము డీసీపీతో వాగ్వివాదానికి వెళ్తే ఆయన పక్కన జరిపేసి ఈయన వచ్చి మాట్లాడారు. అట్లా ఎందుకు చేయలేకపోయారు? చీరలు గాజులు అనే విషయాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం అన్నది ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఒక ఆరోపణ చేస్తుంది. ఎందుకు అసలు విషయాన్ని పక్కన పెట్టి ఇవన్నీ ఎందుకు? అసలు విషయం ఉందని చెప్పి వీళ్ళు విధ్వంసకాండ చేసిరని చెప్పి సిపి గారి దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళకు రిక్వెస్ట్ పెట్టుకుందామని వెళ్ళిన సందర్భంలో సిపి గారు లేరు, జాయింట్ సిపి గారు ఉన్న సందర్భంలో చేస్తే వాళ్ళు కొంతమందినే పర్మిషన్ ఇవ్వడం, కొంచెం హంగామా చేయడం, వాళ్ళ యొక్క జులూం చూపేయడం ఇలాంటివి జరిగినాయి. కాబట్టి అక్కడ మరి ప్రభుత్వానికి ఒక లెక్క, మాకు ప్రతిపక్షానికి ఒక లెక్క అని అడిగిన సందర్భం చూసినాం. మీరు వచ్చి దాడి చేసి, మీరు రాళ్లతో దాడి చేసి ఇలా మరి నిజంగా గాంధీ గారు బీఆర్ఎస్ లో ఉంటే కాంగ్రెస్ అంతా మరి అందరు పోయి ఆయనకు మద్దతు ఇస్తారు, ఎందుకు ఇస్తారో అది అర్థం అవ్వట్లేదు. అర్థం అవ్వట్లేదు పరిస్థితి. ఆయననేమో అరెస్ట్ చేయరు. ఇక్కడ ఇప్పుడు ఈ రోజు హరీష్ రావు కేసు నమోదైంది సార్. అరెస్ట్ ఇద్దరు ఏమన్నా ఇద్దరు సార్, కేసు ఇద్దరు నమోదైంది. అయితే ఒకరు స్టేషన్ మీలాగా వేలు, ఒకరు వివక్షత అరెస్ట్ అంటారు. కేసులో కేసు కేసులు సుమోటోగా అయితే. తీసుకున్నారు సార్. సతీష్ గారు, పోలీసులు సుమోటోగా Yes, తీసుకున్నారు, ఎవరు కంప్లైంట్ ఇవ్వలే. ఎస్ మూర్తి గారు ఫైనల్ కన్క్లూజన్ ఇద్దాం. సతీష్ గారు, ఎస్ కన్క్లూజన్ ప్లీజ్. సతీష్ గారు ఒకటే విషయం చెప్పండి. సతీష్ గారు, ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ ప్రతినిధి కూర్చున్నారు కదా, ఆయన అరిగిపూడి గాంధీ గారిని టెక్నికల్ గా బీఆర్ఎస్ అని భావిస్తున్నారా లేకపోతే కాంగ్రెస్ అని భావిస్తున్నారా? ఇప్పుడు వాళ్ళు టెక్నికాలిటీస్ మీద మాట్లాడితే టెక్నికాలిటీస్ మాట్లాడమనండి, నైతిక విలువలు మాట్లాడితే నైతిక విలువలు మాట్లాడారు. ఇప్పుడు మీరు పెద్దలు కదా, ఒకటి మీరు పెద్దలు, ఇంత చదువుకున్న వాళ్ళు, ఇంత వయసు ఉన్న వాళ్ళు, మీరు చెప్పండి గాంధీ గారు సమాజంలో స్పృహ ఉన్న వాళ్ళు, మీరు చెప్పండి గాంధీ గారు కాంగ్రెస్ లో ఉన్నారా, బీఆర్ఎస్ లో ఉన్నారా? మీరు సస్పెండ్ చేయండి, బీఆర్ఎస్ లో లేరు కదా, మీరు Right, suspend right, right, చేయండి. right, 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 సమాజ స్పృహ వాళ్ళు మీరు చెప్పండి. అంటే మూర్తి గారు దాన్ని మీరు హర్షిస్తున్నారా? మూర్తి గారు ఏమంటారంటే సతీష్ మూర్తి గారు ఏమంటారు, మీరు ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని అనుకుంటే మీరు సస్పెండ్ చేయండి అంటారు. మూర్తి గారు లాస్ట్ పాయింట్ మూర్తి గారు లాస్ట్ పాయింట్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వన్ సెకండ్ అయితే ఇప్పుడు వాళ్ళు చేసిన వ్యాఖ్యలైనా 10 మందిని తొలగించదు. మూర్తి గారు జరగబోయేది చెప్తున్నాను, ఒకటే నిమిషం. Yes. ఈ 10 మందిని బీఆర్ఎస్ తొలగించదు, కాంగ్రెస్ చేర్చుకోవడం ఆపదు, బీజేపీ చట్టాన్ని మార్చదు, స్పీకర్ నిర్ణయం తీసుకోడు. అంటే న్యాయస్థానానికి విలువయాల్సిన అవసరం లేదా? 4 వారాలలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదా? సూచనలు మాత్రమే అదంటే మొత్తం మళ్ళీ న్యాయ వ్యవస్థకి అది రాంగ్ స్టేట్మెంట్ ఎందుకంటే కోర్టు తీర్పు నేను చెప్తా పాయింట్ చెప్తాను
ప్రజాస్వామ్యంలో కోర్టు పాపం మీరు తీర్పు- పెద్దలు మీడియా సంస్థలు కానీ Yes, పెద్దలు yes, కానీ అందరూ accepted, accepted. మరి ఈ రోజు మరి మీరు మాట్లాడకుండా మీరు No, వాళ్ళకి తప్పు, మద్దతు తప్పు. ఇచ్చే విధంగా మాట్లాడతారు ఏంటంటే తప్పు నేను రెండు మూడు పాయింట్లు చెప్తాను వినండి. నేను అంటే 2014 ఎన్నికలైన తర్వాత ఫిరాయింపుల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే 2024 ఫిరాయింపుల వరకు ప్రతిదాన్ని మేము వ్యతిరేకిస్తూనే వస్తున్నాము. మీడియా పర్సన్గా మేము పర్సనల్గా కానివ్వండి, మీడియా సంస్థలు కానివ్వండి, ప్రతి ఒక్క ఎమ్మెల్యే పార్టీ మారిన వెంటనే ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం అని చెప్పి మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం. మీరు ఆ ప్రశ్నలేనండి. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నేను మీకు అడిగేది కానీ ఇప్పుడు ఒకరో ఇద్దరు ముగ్గురో 10 మంది వెళ్ళిపోయారు అన్న దాని మీద మీరు అంటున్నారు. కోర్టు తీర్పు చాలా క్లియర్గా ఉంది. 4 వారాల సమయం ఇచ్చింది. 4 వారాల తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఒకవేళ నిజంగానే స్పీకర్ అప్పుడు చర్యలు తీసుకోకపోతే స్పీకర్ని ప్రశ్నిస్తాం మేము, దాంట్లో డౌట్ ఏం లేదు. అయితే మూర్తి గారు లాస్ట్ పాయింట్ ఒక మాట చెప్పండి. ఇక్కడ చాలా క్లియర్గా రాజకీయాల్లో ఈ ప్రాంతీయవాదమో లేకపోతే ఇంకో రకాల ఏదైతే ఈ స్టేట్మెంట్స్ వస్తాయో అవన్నీ వాళ్ళ రాజకీయం కోసం మాత్రమే చేస్తున్నారు. దీంట్లో ప్రజా సంక్షేమం కానివ్వండి, ప్రజలకు సంబంధించిన ఎలాంటి పాయింట్ ఇన్వాల్వ్ అయ్యలేదు. సో ప్రజలు దీన్ని ఎలా చూడాలంటారు? ఆ పాయింట్తో కంక్లూడ్ చేద్దాం. మూర్తి గారు, ఇప్పుడు ఇది విద్వేషాలు రెచ్చగొట్టేది, ఇదేమి ప్రజాస్వామ్యం కాదు, ఇది ఉపయోగపడనిది, ప్రాంతీయ తత్వాలు అనవసరం. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ విజయసారథి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సతీష్ గారు, అలాగే వెంకట్ గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం సరే వ్యాఖ్యలు ఏంటి అన్నది పక్కన పెడితే వ్యాఖ్యల్లో ఉన్న అంతరార్థం మాత్రము తీసుకోవద్దని నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నిజంగానే అన్నదమ్ముల్లాగా రెండు పార్టీలకు సంబంధించి, రెండు రాష్ట్రాలకు సంబంధించి కానివ్వండి, లేకపోతే దేశవ్యాప్తంగా ఇక్కడ వచ్చి ఉన్న వాళ్ళందరూ అన్నదమ్ముల్లా ఉన్నాం కాబట్టి ఆ పాయింట్స్ రాజకీయ నాయకులు వాళ్ళ స్టేట్మెంట్స్ వాళ్ళు చేసుకునివ్వండి, వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేసుకునివ్వండి. మనం మాత్రం ప్రశాంతంగా గతంలో ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉండాలి అని కోరుకోవాలి, అలాగే ఉందామని నేను చెప్తున్నాను. ఓవరాల్గా ఇది వాళ్ళ షో. రేపటి షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.